నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. డిట్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి గుడివాడలో నాని గారు నిమ్మకాయ నీళ్ల కోసం చేసిన ఖర్చు 28,00,000 అంటండి. ఖర్చులు రాశారంట. అవును. సో, ఈ లెక్కన ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. నిమ్మకాయ నీళ్ళకే 28,00,000 అంటే మరి మిగతా వాటికి ఎంత మిగతా అయి వాటికి ఉంటుంది? ఇంకెన్ని ఉంటాయండి? ఆ? అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంజి గారు, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక రకమైనటువంటి భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ. ఏమని? చంద్రబాబు నాయుడు గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. హ్మ్. ఆయన మీద కేసులు పెట్టి ముసలోడైపోయాడు. కేసులు పెట్టి బయటికి రాకుండా చేసేస్తాను నేను. ఇక మనమే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనదే గవర్నమెంట్ అనేటువంటి భ్రమల్లో తన పార్టీ నాయకులను మాత్రమే కాకుండా అధికారులను కూడా అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఆ భ్రమలోనే పెట్టారు. పెట్టడం మూలాన ఏంటంటే ఇక ఎదురు లేదు కదా! ప్రతిపక్షం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. పోలీసు యంత్రాంగం చేతిలో ఉంది. ఏం చేయమంటే ఆ పని చేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లను పెట్టుకొని ఒక రకంగా ఏంటంటే నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు చూసారా? ఆ స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ ఏంటంటే మాస్ హిప్నోటిజంలోకి తీసుకెళ్ళిపోయాడు. దాంతోటే రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 100,00,00,000 స్కామ్ చేసినా, ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళకి 28,00,000 ఈయన ఖర్చు పెట్టినా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వందలాది, వేలాది కోట్ల రూపాయలు ఆ రకంగా బియ్యం రూపంలో దోచేసినా, ఆ, ఒక షిప్పే షిప్ ఏదో కొన్నాడనేటువంటిది కొన్నారండి. చేస్తున్నారు. వచ్చి. అలాగే ఎర్రచందనం నేపాల్ దాకా అడ్డం లేకుండా ఇక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీసుకెళ్ళగలిగిన, ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్‌ని పట్టుకోండి. మైన్స్, వైన్స్, తర్వాత శాండు ప్రతి దాంట్లో ఒక స్కామే. సో, వాటితో పోల్చుకుంటే పాపం కొడాలి నాని కొంచెం లైట్‌లో పోయినట్టున్నాడు. 28,00,000 అనేటువంటిది. అది ఒకటేనండి. కాకపోతే విచిత్రం ఏంటంటే నిమ్మకాయ నీళ్ళకి 28,00,000 అంటే ఎన్ని లక్షల మంది ప్రజలొచ్చుంటారు అక్కడికి? ఆ. ఆళ్ళీళ్ళు టిడ్కో ఇళ్ళు పంచి చచ్చిందే లేదు. ఇవాల్టికి గూడా పంచకుండా బోలెడన్ని బడున్నాయి. ఆ. సో, ఏదో తూతూ మంత్రంగా ఆ రోజున ఇచ్చేస్తూ, అదే టిడ్కో ఇళ్ళ దగ్గర ఉండి ఎంత ఎటకారంగా మాట్లాడాడో కొడాలి నాని చూసాం మనం. ఏముండదు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు పారిపోతాడు. ఇక్కడెవరు ఉండరు, మిగలరు, చేయరు అనేటువంటిది. సో, ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా మనకి సాధ్యమే. అంటే కింద అధికారంలో గూడా మనం అదే అనుకోవాలండి. ఇప్పుడు మీకు ఐఏఎస్, ఐపీఎస్ అని ఎందుకిచ్చారు అంటే, ఒకవేళ రాజకీయ నాయకులనేటువంటిది పాలనా అనుభవం లేకుండా వాళ్ళేదంటే అది చేయమని జెప్తారు. కానీ మీరు సిస్టమాటిక్‌గా ట్రైనింగ్ తీసుకొనొచ్చినటువంటి వాళ్ళు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయ నాయకుడి యొక్క ఆలోచనని ప్రజలకి మేలు చేసే విధంగా ఎలా ఉంటే బావుంటుందనేటువంటి సిస్టమ్ డిజైన్ జేయాల్సినటువంటి బాధ్యత మీ మీదుంది. వాళ్ళొకవేళ ఔట్ ఆఫ్ ద వే వెళ్ళినా గూడా, సార్ ఇది పద్ధతి కాదు. ఇది రూల్‌కి విరుద్ధం. రేపొద్దున ఇది న్యాయ సమీక్షకి నిలబడదు. కాబట్టి దీన్ని ఇలా మార్చి చేద్దాం అనేటువంటిది చెప్పేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి లాంటి వ్యక్తిని, అంటే మంచి చెప్పేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లూప్ లైన్‌లో పెట్టేయటం. సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వచ్చిన రోజే వేటేయటంతోటి ఏంటంటే, ఒక రకంగా వీళ్ళు భయపడిపోయారు. సో, ఆయన అన్నదే చేస్తాడు కాబట్టి, మనం చెప్పినా వినడు. అంత పెద్ద సిన్సియర్ ఆఫీసర్స్‌కి గతి పట్టిందంటే, మనకేముందిలే ఆయన చెప్పింది చేద్దాం అనేటువంటి మూడ్‌లోకి చాలా తెలివిగా తీసుకెళ్ళిపోయాడు. నేను చెప్పినట్టు చేస్తారా? లేకపోతే నా నా ట్రీట్‌మెంట్ ఇలా ఉంటుందనేటువంటిది ఎగ్జాంపుల్ సెట్ చేశాడు వీళ్ళిద్దరి ద్వారా. దాంతోటి పూనం మాలకొండయ్య గారు లాంటి ఆఫీసర్స్, సురేంద్ర బాబు గారు లాంటి ఆఫీసర్స్ గూడా వాళ్ళ వాటి వరకు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అని పేరుంది. వాళ్ళ పని వరకే వాళ్ళు పరిమితమయ్యారు గానీ, మిగతా విషయాలకు జోక్యం చేసుకునేటువంటి ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇది తప్పు, ఇది ఒప్పు. ఎందుకంటే న్యాయ సమీక్షల్లో వీళ్ళు తీసుకున్న ఎన్ని నిర్ణయాలు కోర్టులు కొట్టేసినాయో మనం చూసాం గదా! అవును. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్‌ని, ఐపీఎస్ ఆఫీసర్‌ని పిలిచి ఆల్‌మోస్ట్ గోడ కుర్చీ వేయించలేదు అంతే. నుంచోబెట్టారు. పుస్తకాలిచ్చి సెక్షన్‌లు చదివిచ్చారు. ఇన్ని చేశారు. ఇన్ని చేసినా వాళ్ళలో మార్పు రాలేదు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాయాజాలం వాళ్ళ మీద ఎలా ఉంటుందనేటువంటిది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలక్ష్మి గారు. ఈయన చెప్పిన తప్పుడు పనులన్నీ చేసి ఓబుళాపురం కేసులో జైలుకెళ్ళి తన ఆరోగ్యం అంతా చెడిపోయి వెన్నుపూస దెబ్బతిని నడవలేని స్థితిలో మనం చూసాం ఆవిడని. అయినా మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాగానే
ప్రత్యేకించి ఈయన పట్టుబట్టి ఆవిడని అక్కడి నుంచి తీసుకురావటం, ఆవిడ కూడా నేను రావాలని ప్రయత్నం చేసి ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అలాంటి పనులే చేయటం మనం చూసాం. అంటే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పట్టుందో మనం ఆలోచించొద్దు. అంటే వాళ్ళకి వాళ్ళ వీక్నెస్ని బట్టి ఈయన వాళ్ళని వాడేస్తారు. సో వాళ్ళకేమనిపిస్తుంది, మన శ్రేయోభిలాషి మనకేం అడ్డం చెప్పట్లేదు, మనం దోచుకుంటే దోచుకొని ఇస్తున్నాడు, ఆయన చెప్పింది చేస్తే చాలు కదా అనేటువంటి మైండ్ సెట్లో వ్యతిరేకంగా వెళ్తేనేమో సివియర్ శిక్ష, అనుకూలంగా ఉంటే నువ్వేం చేసినా కానీ నువ్వు ఎంత చేసుకున్నా కానీ ఇబ్బంది లేదు. ఈ 2 ఆప్షన్స్ ఒక వ్యక్తి ముందు పెట్టినప్పుడు దేన్ని చూస్ చేసుకుంటారండి? జనరల్‌గా వీళ్ళకి శిక్ష పడినా ఇంక మార్పు ఉండదండి వీళ్ళకి. ఉండదండి. ఇంకంతే. ఇప్పుడు ఆవిడ దృష్టిలో మనకు కనపడుతోంది కదా, శ్రీలక్ష్మి గారి లాంటి 22 సంవత్సరాలకి ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి అప్పటికైనా మార్పు ఉండాలి కదా. ఉండాలి కదా. ఆ. నేనేంటి, నేను చదువుకున్న చదువు ఏంటి, నా స్థాయి ఏంటి, ఇవాళ వచ్చి ఈ ఖైదీగా జైల్లో నెలల తరబడి నేను ఉండటమేంటి, జ్ఞానోదయం అవ్వాలి కదా. లేదు, మళ్ళీ అదే దీంట్లోకి అదే బురదలోకి వీళ్ళు దిగుతున్నారు. అంటే ఏంటంటే అది వీళ్ళ యొక్క దీనికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అంటాను నేను. ఓకే. ఎందుకంటే అన్ని శిక్షలు పడ్డట్టుగా అక్కడ మన కళ్ళ ముందు కనపడుతున్నా కానీ దాని అంతటి కారణం ఫస్ట్లోనే నేను చెప్పింది ఏంటంటే మాస్ హిప్నటిజం చేసాడు వీళ్ళని. 25 సంవత్సరాల పాటు నేనే, మీకు ఇంకేమీ పర్వాలేదు. ఇంకోటి కూడా వస్తుంది ఇప్పుడు, ఎలక్షన్ తర్వాత తన తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూ ఫెన్సింగ్ వేయించుకున్నాడు ఆయన 30 అడుగులు ఎత్తులో. అవునవును. నిన్న మొన్న వచ్చిన వార్త ఏంటంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులతోటి వేయించారు, 10 కోట్లు అయిందంట దానికి. ఓకే. దానికి ఏ రకమైనటువంటి అప్రూవల్ లేదు, శాంక్షన్ లేదు. ఏంటంటే మనమే అధికారంలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు అధికారులందరూ సస్పెండ్ కాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కనుక గట్టిగా పట్టుకుంటారు. ఓకే. కాబట్టి ఆ తానులో ముఖ్యే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఒక చిన్నదండి, మీరు అన్న దాంట్లో అడ్డొస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుకుంటే అంటే పట్టుకోరా, వదిలేస్తుంటారా? ఇంకా అప్పుడు ఇంకేం ఇలా పట్టుకోవాలంటే ఇంకా పాలన చేయలేరండి ఆయన. దానికి ఒక కమిటీనో దుర్వినియోగం అయిందండి. అదే అయినప్పుడు మరి రెస్పాన్సిబిలిటీ కోసమే కదా అప్పచెప్పింది, నేను ఇంకొక చేతికి వద్దని మీకు మిమ్మల్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వింగ్ని పెట్టుకోకపోతే పనులు నడిచేటట్లేవు. 28 లక్షలు ఇక్కడ మనకు కనపడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎర్రచందనం లారీ ఎక్కడ మనకి నేపాల్లో దొరికితే ఆ దొరికిన లారీల విలువే దాని ఇంటర్నేషనల్ మార్కెట్లో 300 కోట్లు ఉంటుందంట. అంటే 5 సంవత్సరాల్లో ఎంత ఎర్రచందనం తరలిపోయి ఉంటుంది, ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది. అలాగే మొన్న నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి దాడి చేసి పట్టుకున్నటువంటి బియ్యం, అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిన బియ్యం 100 కోట్లు వర్త్ అంటున్నారు. అక్కడ రెడీమేడ్గా స్టాక్ ఆ రోజున దొరికిందే 100 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇలా లెక్కేసుకుంటూ పోతే మీకేంటంటే అసలు మొత్తం ఈ 5 సంవత్సరాల పాలన ఇటుకే సరిపోయేటట్టు. కాబట్టి అలా అని వదిలేయాలంటారు. అలా అని వదులుతారని నేను అంటలేదు. ఎందుకంటే ముందు 2-3 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూడా అదే. 2-3 నెలల పాటు ఆయన ఫోకస్ అంతా కూడా పోలవరం, అమరావతి, ఇవి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఏం చేయాలనేటువంటిదంతా ఆయన చూస్తున్నారు. మనం పవన్ కళ్యాణ్ గారు ప్రోయాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వీటి మీద ఫోకస్ పెడుతున్నారు. 1 by 1 అనేటువంటిది ఆయన లోకేష్ ఆధ్వర్యంలో మొత్తం రెడ్ బుక్ ఓపెన్ అయ్యి 1 by 1 వస్తుంది. అందులో ఈ నిమ్మకాయ నీళ్ళు వస్తాయి, మిగతాయి వస్తాయి, అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైం. కానీ వాళ్ళని అలాగే వదిలేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మేము ఎవరి మీద కక్ష తీర్చుకోం, కానీ తప్పు చేసిన వాడిని వదిలేస్తే మళ్ళీ అది వాడికి అలుసయ్యి మళ్ళీ అదే తప్పు చేస్తాడు, కాబట్టి దాన్ని మాత్రం మేము సహించమన్నారు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటే చాలు. కాబట్టి ఒక 2-3 నెలల తర్వాత ఇంకా సివియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది దీని మీద కార్యాచరణ ఉంటుంది. ఎవ్వడు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. చట్టబద్ధంగానే వాళ్ళని చేస్తే జీవితాంతం వీళ్ళు లోపల ఉండేటువంటి తప్పులు చేశారు, వాటికి శిక్ష పడాల్సిందే అనేటువంటిది మనలాంటి వాళ్ళని కోరుకో.